ఓం నమో వెంకటేశాయ. సుజాత చరణాంబురుహ అజాత జననాంబురుహ గోవింద గోవింద. ఘన సంసృతిరాగపీడితాస్తవ బుద్ధౌ కథముద్యతాస్మభో వననీయ పదాంబుజన్మతే హృదయేషు ఉత్తమధేహి మంగళం అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థనా. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయతే నమః. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శుక్రగ్రహాదిసేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయతే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. యథాప్రకారం గోపికలు శ్రీకృష్ణుడికి పరోక్షంలో తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ఆ వెళ్ళబోసుకోవటంలో మాకు మంచి మందివ్వయ్యా అని అడిగారు. మంచి మందివ్వు, అమృతం లాంటి మందివ్వు. ఆ అమృతం మాకు పుష్టికరం అవ్వాలి, మా శోకాలన్నిటినీ పోగొట్టాలి. ఆ అమృతాన్ని అందించడానికి నువ్వు మమ్మల్ని ఏమీ అడగకూడదు, ఎందుకంటే నువ్వు దానవీరుడివి. ఆ అమృతాన్ని మేము ఆ మందును వేసుకోగానే ఇతర రాగ విస్మారణం భవతి అని చెప్పారు. చెబితే ఇంత మందు మీకు ఇచ్చేసేయాలి, అందులోనూ ఫ్రీగా ఇవ్వాలి. ఆ మందుకు పథ్యం కూడా ఏం లేదు మీ దగ్గర, మీరు నాకు ఇచ్చేదేం లేదు, మీ దగ్గర విశేషమేం లేదు, ఏమీ లేదంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మీకు ఈ మందు ఎందుకు ఇవ్వాలి అని పరమాత్మ అడుగుతాడేమో, అలా అడిగేందుకు అవకాశం ఇవ్వకూడదు అని. స్వామి, నువ్వంటే మాకు ప్రాణం, నువ్వు కనిపిస్తే మాకు సుఖం, నువ్వు కనిపించకపోతే పరమ దుఃఖం అనేంత స్థాయిలో మేము అనుభవించాము. నువ్వంటే మాకు చాలా ఇష్టం, నువ్వంటే మాకు చాలా ప్రీతి. ఏ భజంతితు మాం భక్త్యా అని నువ్వు అంటావు కదా, కాబట్టి నిన్ను మేము పరమ ప్రీతితో కొలుస్తున్నాం కాబట్టి మాకు ఈ మందు ఇవ్వచ్చు అని తమ పరమ ప్రీతిని పై 2 శ్లోకాలలో చక్కగా వ్యక్తం చేస్తున్నారు. ఏమని? అటతి యద్భవాన్ అహ్ని కాననం త్రిటిర్యుగాయతే త్వామపశ్యతాం కుటిలకుంతలం శ్రీముఖంచతే జడ ఉదీక్షతాం పక్ష్మకృదృశాం అని మొదటి శ్లోకంలో. అహ్ని అంటే పగటిపూట, కాననం ఎడతి అటతి భవాన్, ఆవుల్ని తోలుకుని బృందావనానికి వెళ్ళిపోతావు కదా, వెళ్ళినప్పుడు త్రిటిర్యుగాయతే, ఒక త్రుటి కాలం అంటే అతి స్వల్పమైనటువంటి కాలం కూడా మాకు ఒక యుగంలాగా మారిపోతుంది. త్రుటి యుగాయతే, ఎందుకంటే త్వామపశ్యతాం, నిన్ను చూడలేకపోతున్నాము. నువ్వు కనిపించకపోయేసరికి ఒక్కొక్క క్షణం కూడా మాకు యుగంలా మారిపోతుంది. క్షణం కూడా కాదు, క్షణంలో చాలా స్వల్పకాలమైనటువంటి త్రుటి కూడా మాకు చివరికి చాలా యుగకాలంలాగా భాసిస్తోంది. కుటిలకుంతలం శ్రీముఖంచతే జడ ఉదీక్షతాం పక్ష్మకృదృశాం. సాయంకాలం మళ్ళీ నువ్వు తిరిగి వస్తున్నావు కదా,
తిరిగి వచ్చినప్పుడు కుటిల కుంతలం, ముంగురులు, ఆ ముంగురు లేదా కూరులు అవన్నీ కూడా కాస్త వంకరగా మొహం మీద పడి ఉంటాయి. ఆ మొహం మీద పడి ఉన్నా సరే మొహం చాలా అందంగా శ్రీముఖం, చాలా కాంతివంతంగా ఉంటుంది. అలాంటి శ్రీముఖాన్ని, నీ మొహాన్ని చూస్తూ ఉంటే మేము కాస్తంత సుఖపడుతూ ఉంటాం. ఈ లోపల పక్ష్మకృత్ దృశాం పక్ష్మకృత్ జడ జడ ఉదీక్షతాం దృశాం పక్ష్మకృత్ జడ. కళ్ళు పైకెత్తి కష్టం మీద నిన్ను చూస్తూ ఉంటే, అంటే సిగ్గుని కూడా పోగొట్టుకుని మొహమాటాన్ని వదులుకుని కష్టం మీద నిన్ను కళ్ళు పైకెత్తి చూస్తూ ఉంటే, ఈ లోపల మాకు కనురెప్పలని ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మగారు ఒక ఆయన ఉన్నాడు కదా మాకు అడ్డంగాను, ఆయన చేసిన విఘ్నం కాస్త మాకు అడ్డం పడుతోంది. ఆయన చేసిన విఘ్నం ఏంటి? ఈ కనురెప్పలే. ఆ కనురెప్పలకి కొంతసేపు అయిన తర్వాత కిందకి జారిపోవటం, కిందకి వాలిపోవటం అనేది సహజ సిద్ధమైన స్వభావం. ఆ స్వభావం ప్రకారం ఆ కనురెప్పలు వాలిపోతూ ఉంటాయి. ఆ వాలినప్పుడు, ఆ కనురెప్ప వాలిన క్షణాన నువ్వు కనిపించబోయేసరికి మళ్ళీ బాధపడుతూ ఉంటాము. ఏదో కాస్తంత సుఖం, అమ్మయ్య నిన్ను చూశాము అని అనుకునే లోపలే కనురెప్పలు వాలి మళ్ళీ కష్టాన్ని కలిగిస్తున్నాయి. సహా పక్ష్మకృత్ జడ. మాకు కనురెప్పల్ని ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మగారు జడుడు, తెలివి తక్కువవాడు. అరే వీళ్ళు గోపికలు కదా, గోపికలు శ్రీకృష్ణుడిని చూడబోతారు కదా, శ్రీకృష్ణుడిని భక్తిగా చూసేటువంటి గోపికలకి మనం కనురెప్పల్ని గనక అమరిస్తే ఆ కనురెప్పలు వాళ్ళకి అడ్డం పడతాయి కదా అనే తెలివి లేనివాడు ఆ బ్రహ్మగారు. ఆ తెలివి తక్కువ బ్రహ్మగారు కనురెప్పలు పెట్టడం వలన మాకు ఆ కనురెప్పలు అడ్డం పడి కాసేపు నువ్వు కనిపించవు, ఎంత రెప్పపాటు కాలం పాటు నువ్వు కనిపించవు, మళ్ళీ బాధ ఎక్కువగా ఉంది, సుఖమే తక్కువగా ఉంది. దుఃఖం ఎక్కువగా ఉంది, సుఖం అనేది చాలా తక్కువగా ఉంది. అది కూడా నీ విషయంలోనే ఇలా ఉంది. మాకు నీ మీద అంత ప్రేమ, నిన్ను చూడాలనేది అంత తపన మాకు. అటతి యద్భవాన్ అహ్ని కాననం త్రుటిర్యుగాయతే త్వామపశ్యతాం కుటిల కుంతలం శ్రీముఖంచతే జడ ఉదీక్షతాం పక్ష్మకృదృశాం అని గోపికలు అంటున్నారు. అనే మాట ఏదో స్పష్టంగానే అంటున్నారు, ఏమి లోపలి భావాలేమి ఇందులో పెట్టుకోలేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు. నువ్వు అడవికి వెళ్ళంగానే మాకు కష్టం, కంటికి కనిపించవు కాబట్టి, మళ్ళీ కంటికి కనిపించినప్పుడు కాసంతసేపు సుఖం, కానీ కనురెప్పపాటు కాలం కూడా నువ్వు కనిపించకపోతే మళ్ళీ బాధ. అంత బాధ నీ మీద, అంత దుఃఖం నీ మీద, అంత నువ్వు కనిపించాలనే ఆరాటం ఇవన్నీ మాకున్నాయి. కాబట్టి మాకు నీ మీద ఉండేటువంటి ఈ ప్రేమని, అవ్యాజమైనటువంటి ప్రేమని దృష్టిలో ఉంచుకొని మాకు నువ్వు అమృతాన్ని అందించవచ్చు అని చెప్పారు. చెప్తే పరమాత్మ అన్నాడు, అట్ట కుదరదు, ఈ ప్రేమ ఉంటే సరిపోదు. ఈ ప్రేమ ఉంటే ఉండొచ్చు, కొంతమందికి ఉంటే ఉండొచ్చు, అమరితే అమరవచ్చును గాక, కానీ ఈ ప్రేమతో పాటు, నా మీద ప్రేమతో పాటు నేను తప్ప మిగతా అన్నిటినీ విడిచిపెట్టడం అనేది కూడా చేయాలి. అంటే సర్వసంగ పరిత్యాగం చేయాలి. ఆ సర్వసంగ పరిత్యాగం మీరు చేశారా? సర్వసంగ పరిత్యాగం మీరు చేసిన మాట అయితే అప్పుడు మనం మాట్లాడుకుందాము అని పరమాత్మ అన్నాడు అని అనుకుని వాళ్ళు సర్వసంగ పరిత్యాగం చేశామయ్యా అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? పతిసుతాన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్యతే అంత్యచ్యుతాగతా గతివిదస్తవోద్గీతమోహితా కితవ యోషిత కస్త్యజన్నిషి అని. సర్వసంగ పరిత్యాగం చేయకేమయ్యా, పతి భర్తలను వదిలిపెట్టేసి వచ్చేసాము, సుత పిల్లల్ని లెక్క చేయకుండా పాలు తాగే పిల్లల్ని కూడా వదిలేసి వచ్చేసాము, సుత అన్వయ భర్త వైపు వారందరినీ వదిలేసి వచ్చాము, అత్త లేదు, మామ లేదు, మారుతి లేదు, ఏ ఆడపడుచలేదు, ఎవ్వరు లేరు, అందరినీ విడిచిపెట్టి వచ్చేసాము. భ్రాతృ అన్నదమ్ముల్ని లెక్కే చేయలేదు, బాంధవాన్ మిగతా బంధువులకు అస్సలంటే అస్సలు లెక్కలేదు, అతి విలంఘ్య అసలు వాళ్ళని ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళు మాకు లేరు అని అనుకుని నీ కోసం వచ్చేసాము. అతి విలంఘ్య తే అంతి నీ దగ్గరకు వచ్చేసాము. ఓ అచ్యుత, నువ్వు అన్ని చోట్ల ఉన్నావు, అన్ని చోట్ల ఉన్నా సరే నువ్వు ఎక్కడో ఉన్నావు అని అనుకుని నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాము మేము. అంతి అచ్యుత ఆగత. ఎలా వచ్చాము అంటే గతివిదస్తవోద్గీతమోహితా,
నీకు గాన రీతులు చాలా చక్కగా తెలుసు. గతివిధ గాన గతులు బాగా తెలుసు నీకు. ఎవరిని ఆకర్షించాలంటే ఏ పాట పాడాలి అనే విషయం బాగా తెలుసు నీకు. కాబట్టి బాగా తెలిసినటువంటి నీ పాట విని గతివిధస్తవ ఉద్గీత, చాలా గొప్ప పాటని విని మోహితాహ వ్యామోహపడిపోయి పరిగెత్తుకొచ్చేసాము. గతివిధస్తవోద్గీత మోహితాహ. ఇది కూడా ఇంకోటి కూడా ఉంది. ఒకసారి నువ్వు పాట పాడావు, పాట పాడిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు అని వెతుక్కుని మరీ వచ్చాము. నువ్వు ఎక్కడుంటావు, ఎక్కడ ఉండి పాట పాడుతున్నావు, నీ పాట మూల స్థానం ఏది అని వెతుక్కుంటూ గతివిధ మేమే దారిని వెతుక్కుంటూ, నువ్వేం దారి చెప్పలేదు, దారి చెప్పకపోయినా దారులను మేమే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చేసాము. గతివిధస్తవ ఉద్గీత మోహితాహ. నువ్వేమో నేను పాట పాడితే వీళ్ళు ఖచ్చితంగా వస్తారు అని తెలిసే పాడావు. ఏదో నీ మానాన్ని నువ్వు పాట పాడుకుంటుంటే మేము వచ్చామని కాదు, మేము రావటం కోసమే నువ్వు పాడావు. నువ్వు పాడినందుకు నువ్వు ఎక్కడున్నావో వెతుక్కుంటూ మరి నీ దగ్గరికి వచ్చాము. గతివిధస్తవ ఉద్గీత మోహిత. నీ మీద ఎంత వ్యామోహంతో వచ్చాము, నువ్వు తప్ప మరెవ్వరూ అక్కరలేదు అన్నంత వ్యామోహంతో వచ్చాము. ఇప్పుడు మాకు సర్వసంగ పరిత్యాగం కుదిరినట్టా కాదా? నువ్వే చెప్పు. సర్వసంగ పరిత్యాగం కుదిరింది, ఇంతకు మించి సర్వసంగ పరిత్యాగం ఏముంది? ఏమీ లెక్క లేకుండా నువ్వే కావాలి అని అన్నీ విడిచిపెట్టుకుని వచ్చేసాం కదా. కాబట్టి సర్వసంగ పరిత్యాగులం మేము, మాకు నువ్వు దర్శనం ఇవ్వవలసిందే అని అన్నారు. గతివిధస్తవోద్గీత మోహిత. ఈ లోపల కాస్తంత కోపం కూడా వచ్చింది ఆయన మీద. కితవా, ఓ మోసగాడా, యోషిత కస్తియజేన్నిషి. మేము స్త్రీలం కదా, ఆడవాళ్ళం కదా, ఇంత అర్ధరాత్రి పూట ఇంత ఏకాంతంగా ఇంత అడవిలో మమ్మల్ని ఎలా వదిలిపెట్టావు నువ్వు కాదు, సామాన్య మానవుడు కూడా ఈ పని చేయడు కదా. సామాన్యుడు కూడా ఆడవాళ్ళని అర్ధరాత్రి పూట అడవిలో విడిచిపెట్టి రాడు కదా. నువ్వు ఎలా చేసావయ్యా? ఎంత వంచకుడివైతే, ఎంత మోసగాడివైతే ఈ పని చేస్తావు నువ్వు అని అడిగారు. కితవ యోషిత కస్తియజేన్నిషి అని. పతిసుతాన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్యతేన్త్యచ్యుతాగతాః గతివిధస్తవోద్గీతమోహితాః కితవ యోషిత కస్తియజేన్నిషి అనే ఈ శ్లోకంలో మాత్రం ఏంటో కొంచెం రహస్యార్థం ఉంచారేమో అనే అనిపిస్తోంది. ఎందుకంటే సర్వసంగ పరిత్యాగం మేము చేశాము, పతి సుతాన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్యతే అచ్యుతాగతాః, అందరినీ విడిచిపెట్టి నీ కోసం వచ్చాము, అచ్యుతుడమైనటువంటి నీ యొక్క దర్శనం చేద్దాము అనుకుని నీ దగ్గరకు వచ్చాము. ఆ రావటము గతివిధస్తవ ఉద్గీత మోహితాః. నువ్వు ఏం చేస్తావంటే ఎవరెవరికి ఏ వాక్యాలు అర్థమవుతాయో, ఎవరెవరికి ఏ సంస్కారాలతో ఉన్నవారికి ఏ వాక్యాలు అర్థమవుతాయో చూసి వారికి అర్థమయ్యేటట్లుగా కొన్ని ఉపదేశాలు చేసి పెడతావు. అక్కడక్కడ ఉపనిషత్తుల్లోనూ అక్కడ ఇక్కడ ప్రధానమైన ఉపదేశ గ్రంథాల్లో ఆ పని చేసి పెడతావు. గతివిధ, ఎవరి గతులేంటి, ఎవరి జన్మాంతర సంస్కారాలేంటి, ఎవరికి ఏ రకంగా ఉపదేశం చేస్తే ఎక్కుతుంది, ఎవరికి ఏ రకంగా ఉపదేశం చేస్తే సాధన ముందుకు సాగుతుంది అని తెలిసిన వాడివి కాబట్టి నువ్వు గతివిధ ఉద్గీతం, వాళ్ళకి కావాల్సినట్లుగా, వాళ్ళకి అందేటట్లుగా, వాళ్ళకి మాత్రమే బాగా అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి ఇలా ఎందుకు చెప్తున్నారు అని అనిపించవచ్చు, అలా ఉంటుంది. అలాంటి ఉపదేశాలు నువ్వు చేసి పెడతావు. అవి మేము కూడా విన్నాము ఆ ఉపదేశాలని. ఉద్గీత మోహిత, దాని మీదే వ్యామోహపడి సర్వసంగ పరిత్యాగం చేసి సాధన చేస్తూనే ఉన్నాము. ఎంతసేపు సాధన చేసినా సరే నిశి, ఈ అజ్ఞానం అనేటువంటి రాత్రిలోనే, అజ్ఞానం అనేటువంటి చీకట్లోనే మగ్గిపోతున్నాము. అంతే తప్ప జ్ఞానం అనే వెలుతురు కనిపించడం లేదు. పోనీ నిన్ను పట్టుకుందామా అంటే కితవ, నువ్వు కూడా వంచకుడు అయిపోయావు. వంచకుడివి అనే పదానికి అర్థం ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా. వంచన అనే పదం వస్తే అది మాయకి చెందాలి. నువ్వు కూడా ఆ మాయతో కలిసి ఆ మాయాశబల చైతన్యంగా మారిపోయి నువ్వు కూడా ఆ మాయా ప్రధానంగా కితవుడిగా మారిపోయావు. నిన్ను పట్టుకున్నా సరే ఏదో మాయను పట్టుకున్నట్టే ఉంది, కానీ పూర్తిగా వెలుగును పట్టుకున్నట్లుగా లేదు. ఇలా ఎందుకు మమ్మల్ని వదిలేశావు? ఇలా ఎందుకు చేశావు? మేమా ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసం నీ ఉపదేశాలని పట్టుకుని వెళ్ళాడుతున్నాము. నువ్వు చెప్పినట్లుగా సర్వసంగ పరిత్యాగం దాకా వచ్చేసాము, కానీ మాకెందుకు జ్ఞానం అనేది అవ్వటం లేదు
ఈ విషయం తెలియటం లేదు, దానికి కూడా నువ్వే సమాధానం చెప్పాలి అనే అర్థం వచ్చేటట్లుగానే ఈ శ్లోకం వాళ్ళు అంటున్నారు. పతిసుతాన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్యతే అచ్యుత అంతి అచ్యుతాగతా గతివిదస్తవోద్గీతమోహితా కితవ యోషిత కస్త్యజేన్నిషి అనే ఈ శ్లోకంలో. ఏమోనమ్మా, ఏమంటున్నారో తెలియట్లేదు, ఏమంటున్నారు ఇంతకీ మీరు అంటే అన్నారు, రాత్రిపూట ఆడవాళ్ళని ఇలా ఒంటరిగా వదిలిపెట్టడం అనేది న్యాయం కాదు, కాబట్టి నువ్వు రావాలి, వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి. మేము దర్శనం, నేను ఒక్కడిని వచ్చి దర్శనం ఇచ్చేస్తే ఏమవుతుంది నీకు అంటే, నువ్వు దర్శనానికి ముందు అంటే ఇప్పుడు కనిపించకుండా పోయావు కదా, కనిపించకుండా పోవటానికి ముందు మాకు కనిపించి మాలో కొన్ని ఇబ్బందుల్ని రేకెత్తించావు కదా, ఆ ఇబ్బందులన్నిటినీ మళ్ళీ దర్శనం ఇచ్చి పోగొట్టవలసిందే, పోగొట్టేంత వరకు మాకు ఈ కష్టాలు పోవు అని పై శ్లోకంలో చెప్తున్నారు. రహసి సంవిదం హృచ్ఛ్రయోదయం ప్రహసితాననం ప్రేమ వీక్షణం బృహదురశ్రియో వీక్ష్య ధామతే ముహురతిస్పృహ ముహ్యతే మనః అని. ఏమో నీ గురించి మాట్లాడుకోను, నీ గురించే జ్ఞాపకాలు వస్తున్నాయి. జ్ఞాపకాలు వస్తుంటే రహసి సంవిధం, రహస్యంగా నువ్వు చేసిన సైగలు గుర్తొస్తున్నాయి. హృచ్ఛ్రయోదయం, నిన్ను చూస్తూ ఉండగా మనసులో రేగిన భావాలన్నీ మళ్ళీ రేగుతున్నాయి. ప్రహసితాననం, నీ నవ్వుతో కూడిన మొహం ఇదే గుర్తొస్తోంది. ప్రేమ వీక్షణం, ప్రేమగా నువ్వు చూసిన చూపులే గుర్తొస్తున్నాయి. ఇది కాక బృహదురశ్రియో ధామ, లక్ష్మీదేవికి కూడా స్థానంగా పనికొచ్చేటువంటి నీ విశాలమైన వక్షస్థలం, ఇది కూడా గుర్తొస్తోంది. ఇది వీక్ష్య, అది ఇంతకుముందు చూస్తున్నాం కదా నువ్వు దర్శనం ఇచ్చినప్పుడు, దాన్ని గుర్తు తెచ్చుకోను ముహు అతిస్పృహ జాయతే, ఇంకా నిన్ను చూడాలి అనేటువంటి యావ కలుగుతోంది. ముహు అతిస్పృహ జాయతే ముహ్యతే మనః, మా మనసంతా కూడా అటువైపుకే మళ్ళుతోంది, అటువైపే వ్యామోహపడుతోంది. ఎట్లాగైనా సరే ఆ శ్రీకృష్ణుడిని మళ్ళీ చూడాలి అనేటువంటి యావే కలుగుతోంది. ముహ్యతే మనః అని ఈ గోపికా స్త్రీలు అన్నారు. రాసలీలా ఘట్టంలో చెప్పుకోవాలి అంటే, ఆ మన్మథుడిలాగా మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావయ్యా. మన్మథుడికి 5 బాణాలుంటే నీ దగ్గర కూడా 5 రకాల అస్త్రాలున్నాయి. అది రహస్య సంవిధం, రహస్యంగా నువ్వు చేసే సైగా అనేది ఒక బాణం. హృచ్ఛ్రయోదయం, ఒక రకంగా చూసి ఒక రకంగా చేసి మనసులో ఆ కోరికల్ని కలిగించటం అనేటువంటిది ఒక అస్త్రం. ప్రహసితాననం, నీ నవ్వుతో కూడిన మొహం అనేది ఒక అస్త్రం. ప్రేమ వీక్షణం, ప్రేమగా నువ్వు చూసే చూపు అనేది, కొంటి చూపు అనేది మరొక బాణం. బృహదురశ్రియో ధామ, నీ విశాలమైన వక్షస్థలం, లక్ష్మీదేవికి కూడా ఆలవాలంగా పనికొచ్చేటువంటి విశాలమైన వక్షస్థలం అనేది 5వ బాణం. ఇలా 5 బాణాలతో మన్మథుల్లాగా మమ్మల్ని నువ్వు హింస పెడుతున్నావు. తేన ముహు అతిస్పృహ జాయతే ముహ్యతే మనః, మాకు నిన్ను చూడాలి అనేటువంటి కోరిక ఇంకా పెరిగిపోతోంది, మనసంతా కూడా వ్యామోహంలో నిండిపోతోంది అనే అర్థం వచ్చేటట్లు చెప్పారు. దాంతోపాటు సంవిధం అనే పదం వాడారు కదా, అందులోనూ రహస్య సంవిధం, గుహ్యమైన జ్ఞానం. సంవిత్ శబ్దానికి జ్ఞానం అనే అర్థం కూడా ఉంది కదా, సైగా అనే అర్థంలో మనం వాడుతున్నాము సందర్భాన్ని బట్టి. అసలు సంవిత్ అంటే జ్ఞానం అనే అర్థం ఉంది కదా. గుహ్యమైన జ్ఞానం, గుహ్యమైనటువంటి హృదయ గుహల్లో దాగి ఉన్నటువంటి పరమాత్మకు సంబంధించిన జ్ఞానం రహస్య సంవిత్ అనేటువంటిది. ఆ రహస్య సంవిధం అనేటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నట్లుగా కొద్దిగా ఉంది. మరి సాక్షాత్తు తద్వాచక పదాలు సరిగ్గా లేవు. రహస్య సంవిధం వీక్ష్య ముహు అతిస్పృహ జాయతే. హృచ్ఛ్రయోదయం, మనసుల్లోనేమో రకరకాల మాలిన్యాలు పుడుతున్నాయి, ఆ మాలిన్యాలు తొలగించుకోవాలి అనేటువంటి కోరిక. ఇది కాక నీ సగుణ రూపాన్ని, ప్రహసితాననం, ప్రేమ వీక్షణం, వీటిని చూస్తే మళ్ళీ చూడాలి అనేటువంటి కోరిక. నీ సగుణ రూపమే ఇంత బాగుంటే నిర్గుణ రూపం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో అనేటువంటి కోరిక. ఇలాంటి అతిస్పృహ జాయతే ముహ్యతే చ మనః అనే అర్థం వచ్చేటట్లుగా కూడా కొంత చెప్పారు.
ఏదేమైనా నీ సగుణ రూపాన్ని పొందాలి, సగుణ రూపాన్ని దర్శించాలి అనేటువంటి కోరిక మాలో బలంగా ఉంది అనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఆ నొక్కి చెప్పడంలో ఒక చిన్న తమాషా కూడా చేశారు. బృహదుర శ్రియోధామ వీక్ష్య, లక్ష్మీదేవికి నివాస స్థానంగా నీ వక్షస్థలం ఇచ్చావు కదా, మాకు ఇస్తే ఏం పాపం, మాకెందుకు ఇవ్వకూడదు, మేము కూడా నీకోసం తపన పడుతున్నాం కదా, మేము కూడా నీకోసం తపస్సు చేస్తున్నాం కదా, మేము కూడా నీకోసం అర్రులు చాస్తున్నాం కదా, మాకు ఆ స్థానం ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి ప్రశ్న కూడా వచ్చేటట్లుగానే చెప్పారు. సగుణ రూపానికి సంబంధించినటువంటి అంశాలని జోడించారు, నిర్గుణ రూపానికి సంబంధించిన అంశాలని చూచాయిగా కనబరిచి రహసి సంవిధం హృచ్ఛ్రయోదయం ప్రహసితాననం ప్రేమ వీక్షణం బృహదురశ్రియో వీక్ష్య ధామతే ముహురతిస్పృహ ముహ్యతే మనః అని అన్నారు. ఇది కాక వ్రజవనౌకసాం వ్యక్తిరంగతే వృజినహంత్రియలం విశ్వమంగళం త్యజమనాక్చనస్త్వత్స్పృహాత్మనాం స్వజన హృదృజాం యన్నిషూదనం అని ఆయన్ని ప్రార్థించారు. అలా కాదయ్యా, వ్రజజనౌకసాం వ్యక్తి అంగ తే వృజినహంత్రీ అలం. గోకులంలో నివాసం ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా నీ దర్శనం నువ్వు ఇచ్చావా లేదా? వ్రజ జనౌకసాం అభివ్యక్తి, నీ దర్శనాన్ని నువ్వు ప్రసాదించావా లేదా? ప్రసాదించావు. ఎలాంటి దర్శనం అది? వృజినహంత్రి, చూస్తేనే చాలు పాపాలను పోగొట్టేటువంటి దర్శనం. ఒకసారి ఆయన యొక్క సగుణ రూపాన్ని చూసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ పాపాలను పోగొట్టుకోవలసిందే. కాబట్టి వృజినహంత్రి అలం, అలాంటి విశ్వమంగళం, అందరికీ మంగళాలను ప్రసాదించేటువంటి ఆ రూపాన్ని ఆ గోకులంలో నివాసం ఉండేవారందరికీ నువ్వు ప్రసాదించావు కదా, మాకు కూడా కాస్త ఇస్తే నీకు సొమ్మేం పోతుంది. త్యజమనాక్, మాకు కూడా కాస్తంత విడిచిపెట్టవయ్యా. త్యజమనాక్చన త్వత్స్పృహాత్మనం, నీ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నాం కదా, నీ మీద తప్ప వేరే ధ్యాస లేనే లేదు కదా మాకు. వేరే వస్తువు మీద కానీ, వేరే వ్యక్తి మీద కానీ, వేరే ఫలితం మీద కానీ అసలు ధ్యాసే లేదు కదా. త్వత్స్పృహాత్మనం, నీ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నాం కదా, మరి అలాంటప్పుడు మాకేమైనా కాస్త విడిచిపెట్టాలి కదా, కాస్త విదిలించవయ్యా మాకు. అంత పిసినారులాగా పట్టు కూర్చుంటావేంటి? త్యజమనాక్, కాస్తంత మాకు కూడా విదిలించు. ఏం విదిలించాలి? స్వజన హృదృజాం యన్నిషూదనం. మేము నీ వాళ్ళం కదా, నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి ఏ భజంతి తుమాం భక్త్యా అని అంటావు కదా, కాబట్టి నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళము, నిన్ను భక్తిగా కొలుస్తున్న వాళ్ళం కాబట్టి స్వజనులం, మేము నీకు స్వజనులము. స్వజనులమైనటువంటి మాకు హృదృజ, మానసికమైనటువంటి బాధలు కొన్ని ఉన్నాయి. ఆ బాధలు పోగొట్టేందుకు దారి ఏదో యన్నిషూదనం, ఆ బాధలు పోగొట్టేందుకు ఏదైనా కాస్త దారి ఉంటే ఆ దారిని కాస్త మా మీదకి విదిల్చు. దారి అంటే ఉపాయం ఏమైనా ఉంటే ఆ ఉపాయాన్ని మా మీద కాస్త విదిల్చు. ఆ ఉపాయం ఏమవ్వాలి అంటే మా అభిప్రాయంలో నీ దర్శనమే అవ్వాలి. కాబట్టి మరొకసారి నీ దర్శనాన్ని మాకు ప్రసాదించి మా మనసుల్లో ఉండేటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టు అని అన్నారు. అనటం ఏదో పైపైన అన్నట్టున్నారు కానీ గట్టిగానే అన్నారు, గట్టిగా ఇచ్చుకున్నారు. ఏమని ఇచ్చుకున్నారు? వ్రజ జనౌకసాం వ్యక్తిరంగతే వృజినహంత్రియలం. గోకులంలో ఉన్న వాళ్ళకి నువ్వు దర్శనం ఇచ్చావు. దర్శనం ఇస్తే నీ దర్శనంతో వాళ్ళ పాపాలన్నిటినీ పోగొట్టుకున్నారు వాళ్ళు. మేము గోకులంలో లేమా? మాకు దర్శనం ఇవ్వకూడదా? నీ దర్శనం కోసం అర్రులు చాస్తున్నాం కదా, మేము గోకులవాసులమే కదా. దర్శనం కోసం అర్రులు చాచని గోకులవాసులకి దర్శనం ఇచ్చిన మహానుభావుడివి, నీ దర్శనం కోసం అర్రులు చాస్తున్నా గోకులంలోనే నివాసం ఉండేటువంటి మాకెందుకు దర్శనం ఇవ్వకూడదు? ఇది కాక నీ దర్శనం విశ్వమంగళం, అందరికీ మంగళాలను ఇచ్చేది కదా. ఆ విశ్వంలో మేము లేమా? మేము కూడా విశ్వంలో భాగమే కదా. అందరికీ మంగళాలను కలిగించేటువంటి నువ్వు మాకు మంగళాన్ని కలిగించనక్కర్లేదా? మాకు దర్శనాన్ని ఇవ్వక్కర్లేదా? పోనీ అందరికీ మంగళాలని అంటే జనరల్గా మంగళాన్ని ప్రసాదిస్తానే తప్ప ఏదో ప్రత్యేకించి దర్శనాన్ని ఇవ్వటం అనేది కుదరదు అని అంటావా? ఎలా కుదురుతుంది? మేము సామాన్యులము కాము, సామాన్య గోకులవాసులము కాదు. త్వత్స్పృహాత్మనాం, నీ మీదే ఆశతో ఉన్నటువంటి మాకు నువ్వే సర్వస్వం అని
అనుకునేటువంటి మాకు నువ్వు దర్శనం ఇవ్వాలి కదా. అందులోనూ మేమేం అడుగుతున్నాము, మొత్తం నీ సర్వస్వం ఇచ్చేయమని అడుగుతున్నామా? ఇమ్మనట్లేదు కదా. మనాక్, చిన్న దర్శనం అడుగుతున్నాం కదా, ఇవ్వటానికి ఏమిటి అని గట్టిగా అడుగుతున్నారు. త్యజ మనాక్చన త్వక్స్పృహాత్మనాం. ఏమివ్వాలి అంటే మాకేం తెలియదు. ఏమివ్వాలి? స్వజన హృదృజాం నిషూదనం. మేము నీ వాళ్ళము అనేటువంటి అభిప్రాయం నీకు ఉన్నట్లయితే ఆ అభిప్రాయం ప్రకారం మా హృదయంలో ఉండేటువంటి బాధలు తొలగేందుకు ఉపాయం ఏదో అది కాస్త మాకు విదుల్చు. మా దృష్టిలో అది నీ దర్శనం ఒక్కటే. కాబట్టి దర్శనాన్ని కాస్తంత ప్రసాదించు. మొత్తం మా మీదే ఉండిపో, మా దగ్గరే ఉండిపో అని ఏమేమనటం లేదు. కాస్త మాకు కూడా విదుల్చు. మరీ పిసినారులాగా ఉన్నావేంటి అని గట్టిగానే అన్నారు. వ్రజజనౌకసాం వ్యక్తిరంగతే వ్రజినహంత్రియలం విశ్వమంగళం త్యజ మనాక్చనస్త్వత్స్పృహాత్మనాం స్వజన హృదృజాం నిషూదనం అనే ఈ శ్లోకంలో మాట్లాడుతూ ఉండగా ఏమైంది అంటే వాళ్ళకి ప్రేమ పెళ్ళుబికింది. ప్రేమ బాగా పెళ్ళుబికింది. ఆ ప్రేమ పెళ్ళుబికటంతో వాళ్ళకి తెలియకుండానే ఏడుపు వచ్చింది. ఆ ఏడుపు రావటంతో ఇవన్నీ మర్చిపోయారు. ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడున్నాము, ఏంటి అని మర్చిపోయారు. అసలు ఏం అడుగుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము అని మర్చిపోయి ఎత్తే సుజాత చరణాంబురుహంస్తనేషు భీతాశనై ప్రియదధీమహి కర్కశేషు తేనాటవీమటసి తద్వ్యథతేన కిం స్విత్ కూర్పాదిభిర్భ్రమతి ధీర్భవదాయుషాన్న అని అన్నారు. అయ్యో సుజాత చరణాంబురుహం, నీ పాదం తామరపూ లాంటిది. ఎలాంటి తామరపూ లాంటిది? సుజాతం, మంచి తామరపూ లాంటిది. ఎలాంటి మంచిది అంటే మంచి తామర మొక్క అనాలో దాన్ని ఏదో అనాలి కదా, ఆ తామర తంపరకి పుట్టినటువంటి మంచి తామర పువ్వు లాంటిది. సుజాత చరణాంబురుహం. అలాంటి మెత్తని కోమలమైనటువంటి నీ పాదార విందాన్ని మేము చాలా జాగ్రత్తగా శనై చాలా నిదానంగా భీతా, అయ్యో ఎక్కడైనా కందిపోతుందేమో అని భయపడుతూ భీతా శనై కర్కశేషు స్తనేషు దధీమహి, మా గుండెలకి పొదవుకుంటూ ఉంటాము. నీ పాదార విందం తాలూకు కోమలత్వం ముందు మా గుండెల తాలూకు కర్కశత్వం ఎక్కువ అనుకుంటూ ఉంటాము. ఇవే కర్కశంగా ఉన్నాయి, ఇవి తాకితే ఆయన పాదార విందాలు కందిపోతాయి అని అనుకుంటూ ఉంటాం, భయపడుతూ ఉంటాము. దానికి కారణం ఏం లేదు, ప్రియ నువ్వు మాకు అత్యంత ప్రియుడివి కాబట్టి నీకు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు అని మేము భావిస్తూ ఉంటాము. భావిస్తూ భయపడుతూ నిదానంగా గుండెలకు పొదువుకునేటప్పుడు కూడా చాలా నిదానంగా పొదువుకుంటూ ఉంటాము. అలాంటిది తేన అటవీ మటసి, అడవిలో తిరుగుతున్నావు. ఆ పాదాన విందాన్ని పట్టుకుని ఆ పాదంతో అడవిలో తిరుగుతున్నావు. అటవీ మటసి తద్వ్యథతే, అది మమ్మల్ని బాధ పెడుతోంది. ఏమని? నకింస్విత్ కూర్పాదిభిర్భ్రమతి, అయ్యో ఏమైనా అక్కడక్కడ చిన్న చిన్న గులకరాళ్ళు అవి ఉండి ఆయన పాదానికి ఏమైనా గుచ్చుకుంటున్నాయేమో అని, ఆ పాదాలకు గుచ్చుకుని ఏమైనా నొప్పి కలుగుతుందేమో అని మా మనస్సు భ్రమతి, గింగిరాలు ఎత్తిపోతోంది. భ్రమతి ధీహి, ఎందుకంటే భవదాయుషాం, నువ్వే మాకు ప్రాణానివి, నువ్వే మాకు ఆయుష్వి. ఆయుష్ అంటే ప్రాణం కదా, కాబట్టి నువ్వే మాకు ప్రాణానివి, నువ్వు మాకు ప్రాణప్రియుడివి కాబట్టి మా ప్రాణాలకి ఏమైనా అయితే మేము ఎంత బాధపడతామో అలా నీకేమైనా అవుతుందేమో అని అంత బాధపడుతున్నాము. అనిష్టాశంకీని బంధుహృదయాన్ని భవంతి అని కదా న్యాయం. బంధువులు, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రేమించే వాళ్ళకి అయ్యో ఏమైనా ఆపద కలుగుతోందేమో, సరిగ్గా చేరారా లేదా, ఇంటికి చేరారా లేదా, అన్నం తిన్నారా లేదా అని ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి, తమ వాళ్ళ గురించి. అలాగే మా అందరికీ నువ్వు ఒక్కడివే మా వాడివి కాబట్టి నీ ఒక్కడి గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటాము, ఆలోచించి బాధపడుతూ ఉంటాము. మా బుద్ధి అక్కడే గిరగిరా తిరుగుతూ ఉంటుంది అని అన్నారు. 18 శ్లోకాల్లో చెప్పిన దానికి దీనికి పొంతనేమీ లేదు. కానీ వాళ్ళకు వచ్చినటువంటి దుఃఖం వాళ్ళని ఈ మాట అనేటట్లుగా చేసింది. ఎత్తే సుజాత చరణాంబురుహం స్తనేషు భీతాశనై ప్రియ దధీమహి కర్కశేషు తేనాటవీ మటసి తద్వ్యథతే నకిం స్విత్ కూర్పాదిభిర్భ్రమతి ధీర్భవదాయుషాం నః.
అని అనేటట్లు చేసింది. ఏమైనా ఉంటే చిన్న అభిప్రాయం ఉంది, మమ్మల్ని కాదని అడవిలో ఎక్కడో తిరుగుతున్నావు కదా, నువ్వు అడవిలో తిరుగుతున్నావు అంటే మాకు కనిపించట్లేదు అనే బాధ కంటే ఆ అడవిలో తిరుగుతూ ఏమైనా గులకరాళ్ళు ఏమైనా గుచ్చేట్టు చేసుకుంటావేమో, నీ పాదార విందాలకు అందిపోతాయేమో, దానివల్ల ఏమైనా బాధ కలుగుతుందేమో అనే బాధే మాకు ఎక్కువగా ఉంది అని ఏడుస్తూ వలవల ఏడుస్తూ కూర్చున్నారు. నువ్వు కనిపించకుండా అడవిలో తిరిగితే మాకు అంతకంటే బాధాకరం మరొకటి లేదు, దానికంటే నువ్వు కనిపిస్తే అమ్మయ్య కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అబ్బాయి ఇబ్బంది పడట్లేదు అని అనుకునేటట్లు ఉంటుంది అని శ్రీకృష్ణుడితో పరోక్షంలో చెప్పుకున్నారు. ఎత్తే సుజాత చరణాంబురుహంస్తనేషు భీతాశనై ప్రియ దధీమహి కర్కశేషు తేనాటవీ మటసి తద్వ్యథతే నకింస్విత్ కూర్పాదిభిర్భ్రమతి ధీర్భవదాయుషాంన అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 19 శ్లోకాలు ఉన్నటువంటి గోపికా గీతం అనే 31వ 31వ అధ్యాయం దశమస్కంధంలోని 31వ అధ్యాయం పూర్తయింది. ఈ మొత్తం అధ్యాయం గోపికలు కృష్ణుడితో పరోక్షంలో చేసుకున్నటువంటి సంభాషణ అనే అభిప్రాయంతోనే నిండిపోయింది. ఆ పరోక్షంలో చేసుకున్నటువంటి సంభాషణని మనం యథాశక్తిగా వాళ్ళ హృదయాంతరాళాల్లో దాగి ఉండేటువంటి భక్తితో కొలుచుకుంటే సరిగ్గా చేయలేదనే చెప్పుకోవాలేమో, కానీ యథాశక్తిగా ఏదో 2-3 అర్థాలని జాగ్రత్తగా తీసుకుని లోలోతు అర్థాలతో సహా వాళ్ళ అభిప్రాయాలని మనం ఎంత మేరకు అధ్యయనం చేసుకోగలమో అంత మేరకు అధ్యయనం చేసుకున్నాము. కానీ వాళ్ళు మాత్రం తమ అభిప్రాయాన్ని పరమాత్మకు చాలా చక్కగా, పరమాత్మకు అర్థమయ్యేటువంటి భాషలో చక్కగా వెల్లడించుకున్నారు. పరమాత్మకు అర్థమయ్యేటువంటి భాష ఎలాంటి భాష అంటే వేద భాష. ఆయన మాట ఎప్పుడూ వేద భాషే కదా. ఆ వేద భాష ప్రకారం ఏదైనా ఒక అభిప్రాయం సరిగ్గా తెలియాలి అంటే ఆ ఉపక్రమము, ఉపసంహారము, మధ్యము ఈ 3 సవ్యంగా ఉండాలి. ఉపక్రమ మధ్య పరామర్శలు అంటారు, లేదా ఉపక్రమోపసంహార మధ్యలో అంటారు, మధ్య పరామర్శలు అంటారు. ఇవి సవ్యంగా ఉండాలి. అవి సవ్యంగా ఉండేటట్లు మాత్రం చూసుకున్నారు. మిగతావన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, కానీ ఇవి మాత్రం సవ్యంగా ఉండేటట్లు చూసుకున్నారు. ప్రారంభంలో ఉపక్రమంలోనేమో త్వయి ధృతాసవః అని నీ మీదే ప్రాణాలు ఉంచుకున్నామయ్యా అని చెప్పారు. ఉపక్రమంలో మా ప్రాణాలన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నాయని చెప్పారు. మధ్యలో కూడా చలతి యద్వ్రజాత్ చారయన్ పశూన్ అన్నప్పుడు మాకు నువ్వు అసలు కనిపించకపోతే అబ్బో ప్రాణాలు పోతున్నట్టు ఉంటాయ్యా, యుగాలలో గడుస్తూ ఉంటాయ్యా అని చెప్పారు. చివరిలో ధీర్భవదాయుషాంన నువ్వే మాకు ఆయుష్వి, నువ్వే మాకు ప్రాణానివి అని తేల్చారు. ఉపక్రమంలోనూ, మధ్యలోనూ, ఉపసంహారంలోనూ, మొత్తం 3 దశల్లోనూ నువ్వు మాకు ప్రాణానివి అని చెప్పారు. చెప్పి మాకు నువ్వే ప్రాణానివి, మానవులకి ప్రాణాలంటే ఎంత ప్రియంగా ఉంటాయో నువ్వు మాకు అంత ప్రియుడివి, ఇంకా చెప్పుకోవాలి అంటే అంతకంటే ఎక్కువ ప్రియుడివి, మాకు నువ్వు తప్ప మరెవరూ అక్కరలేదు. ప్రాణ ప్రమాదం మీద పడ్డప్పుడు మనిషి ఎలాగైతే నాకు ప్రాణం తప్ప ఏమీ అక్కర్లేదు అని అనుకుంటాడో, అలాగే నువ్వు కూడా మాకు అలాగే కావాలి, నువ్వు తప్ప మాకెవరూ అక్కర్లేదు అనే విషయాన్ని ఆయనకు అర్థమయ్యేటువంటి భాషల్లో స్పష్టంగా చెప్పుకున్నారు. ఉపక్రమ, మధ్య, ఉపసంహారాలని సరిగ్గా వాడి అర్థమయ్యేటట్లు చెప్పుకున్నారు. దాంతో ఈ విషయం పరమాత్మకు అర్థమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన భాషలో చెప్తే ఆయనకి ఎందుకు అర్థం కాదు, కాబట్టి ఆయన భాషలో చెప్పారు కాబట్టి ఆయనకు అర్థమైందనే అనుకోవాలి. ఆయనకు అర్థమయ్యేటట్లుగా గోపికలు చెప్పుకోగలిగారు. ఆయనకు అర్థమయ్యేటట్లుగా తమ భక్తిని చాటుకోగలిగారు. అసలు చాటుకోనవసరం లేదు, తమ భక్తిని తామే ఒకసారి తిరగదోడు చూసుకోగలిగారు. ఆయన కోసమే ఏడిచారు, ఆయన కోసమే మాట్లాడారు, ఆయన ఉన్నట్టే మాట్లాడారు. ఆయన ఏమన్నా అడుగుతాడేమో అడిగాడు, ఇలా అడిగితే అలా సమాధానం, అలా అడిగితే ఇలా సమాధానం అనే తీరులోనే మొత్తం సంభాషణ అంతా. ఆయన లేకుండా ఆయన పరోక్షంలో శ్రీకృష్ణుడితో చక్కగా మాట్లాడుకున్నారు. ఇందులో వాళ్ళ స్థాయి భక్తిని అందుకోవటం అనేది ఎంత దూరంలో ఉందనుకున్నా అదేం పెద్ద విషయం కాదని అనుకున్నా, వాళ్ళ స్థాయి, వాళ్ళ జన్మాంతర సంస్కారాలు వాటిని బట్టి వచ్చింది అని అనుకున్నా, వాళ్ళు చెప్పినట్లుగా పరమాత్మ తప్ప మరొక వస్తువు అక్కరలేదు అనేటువంటి సర్వసంగ పరిత్యాగాన్ని సాధించే దిశగా మనం కూడా ప్రయత్నం చేయాలి అని ఒక్క మాట అనుకుంటే ఈ గోపికా గీతాన్ని మనం ఎంతో కొంత అర్థం చేసుకున్నట్లే అని అనుకోవచ్చు. కాబట్టి పరమాత్మే కావాలి, పరమాత్మ తప్ప మనకి ఎవ్వరూ అక్కర్లేదు అనేటువంటి ఒక సర్వసంగ పరిత్యాగం మన మనసుల్లోకి రావాలి అని ఈ సందర్భంగా మనం ఆ పరమాత్మనే ప్రార్థించుకుందాము.
అలాంటి సర్వసంగ పరిత్యాగ బుద్ధి మనకు కలగాలి అని, ఆ సర్వసంగ పరిత్యాగంతో మనం కూడా ఎప్పటికైనా సరే ఆ పరమాత్మను అందుకోవాలి అని ఈ సందర్భంగా మనం వేడుకుందాము. అలా వేడుకుని మనకు ఆ శక్తిని ఇవ్వవలసిందిగా ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.